ఆనిముత్యం మట్టిలో మాణిక్యం మా కే శ్రీశాంత్ గౌడ్ అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచి మొన్న జరిగినటువంటి 7th యూత్ మీట్లో బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించి మన సంగారెడ్డి యొక్క ఖ్యాతిని మొత్తం ముంగలు తీసుకోవడానికి కృషి చేసినటువంటి మా శ్రీశాంత్ గౌడ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆయన బాల్యం నుంచి కూడా క్రీడలపైన ఆసక్తితోని అథ్లెటిక్స్ లో చాలా చాలా రకాలైనటువంటి ప్రతిభ కనబరిచి ఈరోజు భారతదేశానికి ఒక ఆనిముత్యం లేక వస్తున్నటువంటి మా శ్రీశాంత్ గౌడ్ గారికి నేను మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి భాగన్న గౌడ్ ఎప్పుడు కూడా నా కొడుకు యొక్క యోగక్షేమాలతో పాటు చదువుతో పాటు క్రీడలకు సంబంధించినటువంటి దాని మీద మంచి అత్యున్నత స్థాయిలో తీసుకురావడానికి దాని మీద వెన్నంటే ఉండి సంపూర్ణ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి నా మిత్రుడైనటువంటి మా భాగన్న గౌడ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నా ఏంటంటే మన జీవితానికి ఎగ్జామ్లలో వచ్చే మార్కుల కంటే కూడా మన జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలి. భారతదేశం యొక్క సంపద, భారతదేశం యొక్క గౌరవం, భారతదేశం యొక్క ఇతిహాసం, భారతదేశం యొక్క సంపూర్ణమైన విశ్వాసం కావాలంటే ఇలాంటి క్రీడా ఆనిముత్యాలను తయారు చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులను కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి అద్భుతమైనటువంటి ప్రతిభను ముంగడు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న ఇబ్బందులు జరిగినా, ఓటములు వచ్చినా కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు శ్రీశాంత్ చూడండి, చిన్న స్థాయిలోనే ఆయన బాక్సింగ్ చేస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, అక్కడ ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తి అయితే ఏదైతే ఉన్నాడో ఆయన పంచులకు నిజంగా చెప్తున్నా అబ్బరపరిచేటువంటి అద్భుతమైన పంచులు చూస్తుంటే నాకు బాక్సింగ్ లో కూడా మన భారతదేశం యొక్క ఖ్యాతిని తీసుకొచ్చేటువంటి గొప్ప చైతన్యం, కొత్త నైపుణ్యం చాలా అద్భుతంగా ఉన్నటువంటి మా శ్రీశాంత్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాళ్ళ కోచింగ్ ఇస్తున్నటువంటి కోచ్లకు, ఆయనకు సంపూర్ణంగా మెంటర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆనిముత్యాన్ని ప్రోత్సహిద్దాం. నేను కూడా భవిష్యత్తులో కూడా నాకు మంచి ఉన్నత స్థాయి ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వాళ్ళ నా మిత్రుడైనటువంటి భాగన్న గౌడ్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మా శ్రీశాంత్ ఇదే విధంగా ఇంకా బాగా ఎదగాలి, భారతదేశం గర్వించదగ్గ స్థాయికి రావాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. మా E6 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.